నువ్వు ఎప్పుడు దేని గురించి వినాలి, దేని గురించి అనుకోవాలి, దేని గురించి చింతన చేయాలి అంటే ఒక్కటే పరతత్వం, పరమేశ్వర తత్వం. అదొక్కటే వినవలసింది, అదొక్కటే అనవలసినది, అదొక్కటే అనుకోవలసినది. దృష్టి దాని యందే నిలపాలి. మిగిలినవన్నీ వ్యర్థములే అని ఉపనిషత్తు మనకి శాసించి చెప్పింది. అందుకే అతడే నిధిధ్యాసితవ్యుండు, మంతవ్యుడాతండు, శ్రోతవ్యుడాతండు, ద్రష్టవ్యుడాతండు. అతడు ఎవడనుకున్నావు? జన్మ స్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులను కృత్యముల్గాగా లోకంబులను పట్టిపాలార్చు రుద్రుండు. ఆయనే పంచకృత్యాలు చేసి లోకాల్ని నడిపేటువంటి రుద్రుడు అంటూ ఆమ్నాయ సంఘాతమాప్రేరిత ప్రక్రియం తోరమయ్యాతనింజం. వేదములు మాటి మాటికి విషయాన్ని చెప్తున్నాయి తెలుసా నీకు? వేదవాక్యమే ప్రమాణమే అన్నారు. వేదాలు ఎక్కడ చెప్పేయండి? రుద్రుండు విశ్వాదుకుండంచు ఆమ్నాయ సంఘాతము మొత్తం వేదములు చెప్తున్నాయి. ఎక్కడెక్కడ చెప్పాయంటే ఉపనిషత్తుల్లో